ఎందుకు ఇంత తొందరగా అదయిందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా అవుతుంది పాపకి, ఎందుకో అమ్మ అని కడుపు కూడా ఉబ్బింది. అప్పుడు కడుపు ఉబ్బినప్పుడే ప్లీహం అని అంటారు, కడుపులో అది బాగా ఉబ్బిందమ్మా. ఇప్పుడు ఈ సికిల్ సెల్ ఉన్న వాళ్ళకి ఇలానే జరుగుతూ ఉంటాయి అన్నీ, ఏం కాదులేండి అని అన్నారు. మళ్ళీ బ్లడ్ ఎక్కిచ్చారు. అప్పుడు బ్లడ్ ఎక్కిస్తుంటే కూడా ఫీవర్ రావడము, అది విరిగిపోవడము, అలా 8 times ఎక్కిచ్చారు ఎంజిఎంలోనే. పాపకి ఎన్ని నెలలు ఇదంతా జరుగుతున్నప్పుడు? 1 year 2 years. అప్పుడు 2 years దగ్గర 2 years పడుతున్నాయి. ఇటు బ్లడ్ ఎక్కివ్వడము, ఇటు ఫీవర్ అనేది కంటిన్యూస్గా పారాసెటమాల్ సిరప్ కాకుండా ఇంజెక్షన్స్ వేశారు పాపకి సెలైన్లో. అలా ఉంటుంటే కూడా ఫీవర్ రోజంతా అలానే ఫీవర్ ఉండేది. అయితే ఒకసారి అది హార్ట్ కూడా స్కానింగ్ తీశారు ఎంజిఎంలోనే. ఇవన్నీ అంటే కొన్ని టెస్టులు బయటికి రాసేది, కొన్ని వాళ్ళు చేసేది. ఇక చేశారు. అప్పుడు కొంచెం హార్ట్కి కూడా నీరు వచ్చింది అని అన్నారు. అన్న తర్వాత ఈ ప్లీహం ఉబ్బింది అన్నారు. స్కానింగ్స్ కూడా చాలా చేశారు పాపకి. మా పాప సికిల్ సెల్ అనీమియా అనే ఒక వ్యాధి ద్వారానే వస్తుందా, లేకపోతే పాపకు రిపీటెడ్ గా మీరు బ్లడ్ ఎక్కిస్తున్నారు కదా, దీని వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా? దీని వల్లనే అన్నారు మాకు అప్పుడు చెప్పలేదు. అయితే ఇలానే తగ్గట్లేదు అనేసి, ఒకవేళ ఈ సికిల్ సెల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది దీనివల్ల హెచ్ఎల్ అది నాకు అనడం వస్తలేదండి, అది ఐడియా లేదు నాకు. ఇప్పుడు అది ఉంటే 9 months బతుకుతుంది పాప అన్నారు. అప్పుడు బాధపడకండి, ఖచ్చితంగా రాజ్ న్యూస్ ద్వారా మీకు ఒక పరిష్కారం కావచ్చు, లేకపోతే ఆర్థికంగా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ తరపున, రాజ్ న్యూస్ తరపున ఖచ్చితంగా మీ వెనక మేము ఉన్నాం, మీరు అసలు ఏం బాధపడకండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత అంటే వేరే చోటికి ఎక్కడికైనా టెస్ట్లకు వెళ్ళారు? అక్కడికి ఇక అలా అన్నారు. ఇక మాకు భయమైంది, ఏం చేయమొద్దు, ఏమైనా చేసి మనం ఇక ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్కి పోతామనేసి మేము, అంటే రెయిన్బోలో బాగా చూస్తారు అని మేము అక్కడికి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము. వచ్చాక ఇట్లా అప్పటికి పాప నడవట్లేదు. ఎలా అంటే ఇక ఎత్తుకున్నా ఆమెకి ఎత్తుకొని ఇవ్వదు, పడుకొనే ఉండడము. పాప మొత్తం ఇట్లా స్వెల్లింగ్ వచ్చింది బాడీ అంతా బిడ్డకి. అప్పుడు నడవలేదు. మళ్ళీ మేము రెయిన్బో, చిన్న పాప అయ్యేసరికి చెప్పుకోవడం కూడా తెలియలేదు. ఇవన్నీ చేతులు కూడా వాసేది. ఎందుకు అంటే ఇలా ఉంటే ఇలానే ఉంటుందమ్మా, బ్లడ్ ఎక్కడికక్కడికి ఆగిపోతే ఇవి అలానే వాస్తాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము హాస్పిటల్కి వచ్చాక, రెయిన్బోకి వచ్చాక అక్కడ ఈ కిడ్నీకి సంబంధించిన స్కానింగ్ తీశారు. అక్కడ ఇది తెలిసింది మాకు, రిఫ్లెక్షన్ ఉంది పాపకి, యూరిన్ కూడా. అంటే ఈ సికిల్ సెల్ అని కాకుండా యూరిన్ రిఫ్లెక్షన్ కూడా ఉంది పాపకి కిడ్నీలో. యూరిన్ బ్యాక్ నుంచి కూడా యూరిన్ అక్కడ మొత్తం ప్రాబ్లం అవ్వడము, ఆ ఇన్ఫెక్షన్ అవ్వడం, కాబట్టి కిడ్నీ టెస్ట్లు కూడా చేశారు. చేస్తే మళ్ళీ అది బయటపడింది, అది ఉందని తెలిసింది అప్పుడే. ఆల్రెడీ ఇది బ్లడ్ ప్రాబ్లం అనే మేము అది అవుతున్నాము, మళ్ళీ అది కూడా బయటపడింది, ప్రాబ్లం కూడా బయటపడింది. మందులు వాడుతున్నాము, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని అడిగాము మేము. అడిగితే బోన్ మ్యారో చేపించాలి పాపకి, బోన్ మ్యారో చేపిస్తే క్యూర్ అవుతుంది, అదే పర్మనెంట్ సొల్యూషన్ అన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే అదే పర్మనెంట్ సొల్యూషన్ అని అన్నారు పాపకి. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బాగా ఖర్చుతో కూడుకున్నది మాకు తెలిసినంత వరకు కూడా, ఎందుకంటే దానికి దాతలు ముందుకు రావాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది. అంటే ఇదంతా మీకు అప్పుడు డాక్టర్స్ చెప్పారా ఇంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంత పెద్ద మొత్తం అంటే మేము పర్మనెంట్ సొల్యూషన్ అని అడిగాము. తర్వాత చెప్పారు ఇలా ఉంటుంది, టెస్ట్కి ఇలా అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని అన్నారు. ప్రైవేట్లో అయితే 60 to 70 lakhs అని అన్నారు. అయితే మేము అంటే ఏమన్నా వేరే దగ్గర ఉంటాయి కదా, ఢిల్లీ అలా కూడా ట్రై చేసాము. కొందరు ట్రీట్మెంట్ ఇస్తాము రండి అని అన్నారు. ఢిల్లీలో ఒక హాస్పిటల్ ఎయిమ్స్కి వెళ్తే ట్రీట్మెంటే అని అన్నారు. అయితే మేము ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ గురించి తెలిసింది మాకు. మేము అదొక న్యూస్ ఛానల్లో చూసి అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ సార్ డాక్టర్, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసే డాక్టర్ అన్నారు, చేస్తామమ్మా పాపకి అని అన్నారు. అంటే డోనర్, అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి దానికి డోనర్ కూడా అవసరం ఉంది, ఎందుకంటే బోన్ మ్యారో అనేది ఖచ్చితంగా డోనర్ ఇస్తేనే అది అవుతుంది, అవసరం ఉంది. అయితే
మాది 50-50 మ్యాచ్ అవుతుంది పాపకి, పేరెంట్స్ పేరెంట్స్ ఇద్దరు కూడా 50-50 మ్యాచ్ అవుతుంది. కాబట్టి 100% మ్యాచ్ అయ్యే వాళ్ళది తీసుకోవాలంటే వాళ్ళకి పే చేయాలి, అవును, వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి. అది మొత్తం కలిసి 40 ఖర్చు వస్తుంది అని అన్నారు ఎంఎన్జే వాళ్ళు. ఎంఎన్జే వాళ్ళు 40 ఖర్చు చేస్తాం. కానీ ఈ మీ డోనర్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నారా లేకపోతే మీరే చూసుకొని తెచ్చుకోవాలన్నట్లు చెప్పారు? చూస్తా అన్నారు సార్, డోనర్ ని చూస్తా అని చెప్పారు. డోనర్ని కూడా చూస్తా అని అన్నారు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పాపకి? పాపకి 3.5 years. 3.5 years. మాట్లాడుతుందా ఇప్పుడు? ఇప్పుడు మాట్లాడుతుంది, మాట్లాడుతుంది, కొంచెం నడుస్తుంది. కానీ అలా అంత యాక్టివ్ గా ఏముండదు, మిగిలిన పిల్లల్లాగా యాక్టివ్ గా ఉండదు. లేదు, వెంటనే కొంచెం దూరం నడవగానే అమ్మ నేను కాలు నొప్పిలేస్తానే అని, నా వల్ల అవ్వట్లేదు అని అంటే ఇంత చిన్న వయసు మీకు ఒకే ఒక పాప అంటే కొంచెం ఊహ తెలిసిన తర్వాత మాటలు వచ్చిన తర్వాత పిల్లలకి ఏదైనా అయితే సరే వాళ్ళు చెప్పుకోగలుగుతారు. మీ పాప కొంత నెలల వయసు ఉన్నప్పుడు అంటే సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో ఒక అడుగు పెట్టక ముందే తను ఇంత బాధ లోపల అంటే ఆ నొప్పి కానీ అదంతా కూడా మీకు చెప్పుకోలేక ఎంత బాధపడిందో ఊహించుకుంటుంటే అసలు ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి. చాలా బాధపడింది. అంటే మాకు డాక్టర్ చెప్తేనే తెలిసింది మాకు పాప ఆ పెయిన్ మనం ఉంటే తట్టుకోలేమమ్మా, మా పాప ఎత్తుకొని ఇవ్వట్లేదు సరే అన్నాం. ఎత్తుకుంటే కూడా అమ్మ ఎత్తుకోవద్దు నన్ను అని, అంటే మనం ముట్టుకుంటే కూడా ఆ బాడీ అంత పెయిన్ వచ్చేది, ఎత్తుకోవద్దమ్మా అని అంటే కూడా ఎందుకు సార్ మా పాప ఇట్లా ఎత్తుకొని ఇవ్వట్లేదు అంటే అవి నొప్పి లేస్తాయి కదమ్మా, మనం తట్టుకోలేము, ఆ నొప్పి బాగా నొప్పి లేస్తుంది, రక్తం ఎక్కడికక్కడ ఆగిపోతుంది అనేసి అన్నారు.